మత్తయి సువార్తలో తగ్గించుకోవటం అనే అంశం దేవుడు రాయించి పెట్టాడు. దేవుని వాక్యంలో దీన మనసు, వినయము, తగ్గించుకోవటం అనే మాటలు పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి. లోకంలో తగ్గించుకునేవారు బలహీనంగా ఎంచబడతారు. తగ్గించుకుంటే చేతకానివాడు అని సమాజం అంటుంది. కానీ బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం తగ్గింపు చేతకానితనం అంటారా? తగ్గింపు గురించి బైబిల్ ఈ విధంగా చెబుతుంది. తగ్గింపు అనేది కొంచెం బాహ్యంగా కనిపించినా నిజమైన తగ్గింపు అంతరంగ దృక్పథం. బయటకు కనబడు దైవిక హావభావాలు, భావ వ్యక్తీకరణ ఎక్కువసార్లు నిజం కాకపోవచ్చు. లోకంలో మనం చూసే తగ్గింపు, దేవుని ఆత్మ వలన కలిగే తగ్గింపు వేరుగా ఉంటుంది. దానిని మనం అర్థం చేసుకోవాలి.